హాయ్ కన్నయ్య, ఈరోజు చిన్ని కృష్ణయ్య కథ చెప్పుకుందామా? సరే అయితే, కృష్ణుడు ఎక్కడుంటాడు మరి? బృందావనంలో కదా. ఆ బృందావనం చాలా అందంగా ఉంటుంది. అక్కడ చాలా ఆవులు, పక్షులు, చెట్లు చాలా ఉండేవి. అక్కడే పక్కనే యమునా నది కూడా ఉండేది. ఈ ఆవులు, పక్షులు అన్నీ ఆ నదిలోనే నీళ్లు తాగేవి. ఇంకా ఆ ఊరిలో అందరు జనాలు కూడా అవే నీళ్లు తాగి బ్రతికేవారు. ఒకరోజు ఒక పెద్ద పాము ఆ యమునా నదిలో ఉండడానికి వస్తుంది. ఆ పాము పేరు కాళీయుడు. ఆ పాము తనతో పాటు చిన్న చిన్న పాములని అన్నింటినీ కూడా అక్కడికే తీసుకొని వస్తుంది. పాముకి చాలా విషం ఉంటుంది కదా, అందుకే ఆ పాము ఆ నదిలోకి రాగానే ఆ నీళ్లు మొత్తం విషమైపోతాయి. అంటే ఆ నీళ్లు తాగొద్దన్నమాట. మరి పాపం ఆ బృందావనంలో ఉన్నవాళ్ళు, ఇంకా అక్కడే ఉండే ఆవులు ఏం నీళ్లు తాగుతాయి మరి? ఆ పాము యమునా నదిలోకి వచ్చిందని ఆ ఊరిలో ఎవ్వరికీ తెలీదు పాపం. అలా తెలియక చాలా ఆవులు, పక్షులు ఆ నీళ్లు తాగి కళ్ళు తిరిగి పడిపోతాయి పాపం. ఒకరోజు చిన్ని కృష్ణయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి యమునా నది దగ్గరికి వెళ్తాడు. చాలాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళకి దాహం వేస్తుంది. నీళ్లు తాగుదామని చెప్పేసి ఆ నది దగ్గరికి వెళ్తారు. కృష్ణయ్య వాళ్ళ ఫ్రెండ్ ఆ నీళ్లు తాగి కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు కృష్ణుడికి ఆ నదిలో ఉన్న పాము గురించి తెలుసుకొని చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ నదిలోకి దూకేస్తాడు. అక్కడే ఉన్న కృష్ణయ్య ఫ్రెండ్స్ ఇంకా బలరాముడు ఈ విషయం యశోదామాతకి చెప్పడానికి ఇంటికి వెళ్తారు. అప్పుడు కృష్ణయ్య వాళ్ళ అమ్మ, నాన్న ఇంకా ఆ ఊరిలో అందరూ ఆ నది దగ్గరకు వచ్చేస్తారు. అక్కడ కృష్ణయ్య కనిపించకపోయేసరికి చాలా భయపడతారు. కృష్ణయ్య ఆ నదిలో చాలా లోపలికి వెళ్ళాక అక్కడ పెద్ద పాము ఇంకా దానితో పాటు చిన్న పాములు కనిపిస్తాయి. ఆ కాళీయుడు కృష్ణుని చూడగానే చాలా కోపంతో అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నా నది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నీ వల్ల ఈ నదిలోని నీళ్ళన్నీ పాడైపోయాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్లు దొరకట్లేదు, కాబట్టి నువ్వే ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఆ పాముకి చాలా కోపం వచ్చి నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటది. కృష్ణయ్యకి కూడా కోపం వస్తుంది. అప్పుడు పాము ఇంకా కృష్ణయ్య చాలా ఫైట్ చేస్తారు. కృష్ణయ్య ఆ కాళీయుడి తలపైనకి ఎక్కి డాన్స్ చేస్తాడు. అప్పుడు ఆ పాము పెద్ద పెద్దగా అరుస్తుంది. ఈ ఫైట్లో ఆ పాము ఓడిపోతుంది. అప్పుడు కృష్ణయ్య చెప్తాడు ఆ పాముతో, నువ్వు ఈ నదిని వదిలేసి ఎక్కడికైనా సముద్రంలోకి వెళ్ళిపో, అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని. ఆ పాము సరే అని చెప్పి కృష్ణయ్యకి నమస్తే చేస్తుంది. కృష్ణయ్యని తన పైనకి ఎక్కించుకొని నీళ్ళ పైనకి తీసుకెళ్ళి వాళ్ళమ్మ దగ్గర జాగ్రత్తగా వదిలేస్తాడు. అందరూ ఆ పాముని చూసి చాలా భయపడతారు. కానీ కృష్ణయ్య మాత్రం ఆ పాముకి టాటా చెప్తాడు. ఆ పాము వెళ్ళిపోయాక ఆ నదిలోని నీళ్ళన్నీ బాగైపోతాయి. ఊరిలో అందరూ కృష్ణుని చాలా మెచ్చుకుంటారు. కృష్ణ ఎప్పుడూ గుడ్ జాబే చేస్తాడు కదా. మరి నువ్వు గుడ్ జాబే చేస్తావా?